హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ మొదలయ్యాయి, ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే తామా మూవీ గురించి, అలాగే కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి, అలాగే కేరామ్ ఇంకా డ్యూడ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా కిరణ్ అబ్బవరం నటించిన కేరామ్ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, గైస్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 15 కోట్ల రూపాయలు. అయితే ఈ సినిమా మొదటి 8 రోజుల్లో నెట్ కలెక్షన్ వచ్చేసి, అంటే ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 13,66,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 9వ రోజు, అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 3,16,00,000 రూపాయలని వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 16,76,00,000 రూపాయలని వసూలు చేసింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 19,77,00,000 రూపాయలని వసూలు చేసింది. సో ఫైనల్గా కిరణ్ అబ్బవరం నటించిన కేరామ్ మూవీ మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 22,32,00,000 రూపాయలని వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 15 కోట్ల రూపాయలు. సినిమా ఆల్మోస్ట్ 22 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది కాబట్టి సినిమా క్లీన్ హిట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీకి సంబంధించి 10 డేస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ సినిమాని 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు, మన తెలుగులో ఇంకా తమిళ లాంగ్వేజ్లో. సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్ల రూపాయలు. అలాగే ఈ సినిమా మొదటి 8 రోజుల్లో 2 భాషల నుంచి కలిపి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 58,50,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 9వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,15,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 10వ రోజు ఈ సినిమా సండే హాలిడే కాబట్టి దాదాపుగా 3,25,00,000 రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 64,90,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 76,58,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ మొదటి 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల రూపాయల 58,00,000 రూపాయలని ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వసూలు చేసింది. అలాగే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ సినిమా 100 కోట్లను దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోవడం జరిగింది. సో డెబ్యూ హీరోగా వచ్చి ప్రదీప్ రంగనాథన్ బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలు అయితే తీస్తున్నాడు. లాస్ట్ 3 సినిమాలు, ఈ సినిమాతో కలిపి లాస్ట్ 2 సినిమాలు కూడా 100 కోట్ల క్లబ్లోకి చేరడం జరిగింది. అంటే హైట్రిక్ సినిమాలు 100 కోట్ల క్లబ్లోకి చేర్చిన ఘనత ఎవరికైనా దక్కిందంటే ఖచ్చితంగా ప్రదీప్ రంగనాథన్దే. నెక్స్ట్ వచ్చేసి మనము తామా మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఆయుష్మాన్ ఖురానా ఇంకా రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన తామా మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా సినిమా బడ్జెట్ వచ్చేసి 145 కోట్ల రూపాయలు. అయితే ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి సినిమాని 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. రష్మిక మందాన గారు ఉన్నారు కాబట్టి మన తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది, అలాగే హిందీలో రిలీజ్ అయింది. సో ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 87,20,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 6వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19,80,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 6వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 19,80,00,000 రూపాయలు వసూలు చేసింది. ఎందుకంటే సండే హాలిడే కాబట్టి ఫుల్ అడ్వాంటేజ్ అయితే ఈ సినిమాకి దొరికింది. అలాగే పాజిటివ్ టాక్ కూడా రావడం జరిగింది కాబట్టి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈరోజు మండే వర్కింగ్ డే కాబట్టి దాదాపుగా 9,98,00,000 రూపాయలని తామా మూవీ వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 116,98,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 138,03,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా రష్మిక మందాన ఇంకా ఆయుష్మాన్ ఖురానా నటించిన ఏదైతే తామా మూవీ ఉందో ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 150,78,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చేసి 145 కోట్ల రూపాయలు. అయితే సినిమా ఇప్పటివరకు మొదటి 7 రోజుల్లో ఫస్ట్ వీకెండ్లో దాదాపు 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. కాబట్టి మరి ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తన బడ్జెట్ అయితే రికవరీ చేసుకొని సూపర్ హిట్ దిశగా అయితే తామా మూవీ అయితే ముందుకెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శెట్టి నటించి ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 125 కోట్ల రూపాయలు. అయితే ఈ సినిమా మొదటి 25 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 607,21,00,000 రూపాయలు అయితే వసూలు చేసింది. అంటే ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపు 600 కోట్ల క్లబ్లో అయితే అడుగుపెట్టింది. అలాగే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 6,54,00,000 రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 26 రోజుల్లో అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 613,75,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 728,32,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి గారు నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 26 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 854,60,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సినిమా నాకు తెలిసి ఇంకొక 20-30 కోట్లను వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ డైనోసార్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది రిలీజ్ అయినప్పటికీ పాన్ ఇండియా వైజ్గా వస్తుంది కాబట్టి మిగతా లాంగ్వేజ్లో కాంతారా చాప్టర్ 1కి సంబంధించిన స్క్రీన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా పూర్తిగా తీసేసి పూర్తిగా బాహుబలికి, అంటే అక్కడ మన డైనోసార్కి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఏమైనా స్క్రీన్స్ అంతో ఇంతో ఉంటే కూడా ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది. అంటే నాకు తెలిసి సినిమా 900 కోట్ల వరకు వెళ్ళే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి మన డైనోసార్ ప్రభాస్ బాహుబలి దాదాపు 10 సంవత్సరాల తర్వాత
తిరిగి థియేటర్లపైన దండయాత్ర చేయడానికి బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2తో కలుపుకొని బాహుబలి ఎపిక్ రూపంలో మన ముందుకైతే రాబోతుంది. రిటైక్ ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్కి సంబంధించి ఆల్రెడీ బుకింగ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. అలాగే మన ఇండియాకి సంబంధించి కూడా కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో అయితే ఓపెన్ కావడం జరిగింది. అలాగే ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఎంత రావడం జరిగింది, అలాగే మన ఇండియన్ మార్కెట్ నుంచి ఎంత రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే బాహుబలి ఎపిక్ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 4,18,00,000 రూపాయలని అక్కడ వసూలు చేయడం జరిగింది. అలాగే మన ఇండియన్ మార్కెట్ నుంచి దాదాపుగా ఇప్పటి వరకు వచ్చేసి దాదాపు 6,09,00,000 రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు కూడా కొన్ని లిమిటెడ్ ప్లేసెస్ మాత్రమే ఓపెన్ కావడం జరిగింది బుకింగ్. ఇంకా ఓవరాల్గా ఓపెన్ అయితే సినిమా బుకింగ్స్ ద్వారా దాదాపు 20 నుంచి 30 కోట్ల వరకు ఈజీగా వసూలు చేసే అవకాశం ఉంది. మరి రిలీజ్గా పాన్ ఇండియా వైజ్గా వస్తున్న ఈ సినిమా, అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా వస్తున్న ఈ సినిమా మొదటి రోజు ఎంత ఓపెనింగ్స్ అందుకుంటుంది, అలాగే లాంగ్ రన్లో ఈజీగా ఈ సినిమా 200 నుంచి 300 కోట్లు వసూలు చేస్తుందని చెప్పి ట్రేడ్ పండితులు అయితే చెప్తున్నారు. మరి రిలీజ్లో వచ్చి దాదాపు ఒక 200 కోట్లను కొడితే సినిమా అది వేరే లెవెల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఫైనల్గా అయితే అనమాట బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి, తామా మూవీకి సంబంధించి, కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి, అలాగే కే ర్యాంప్ ఇంకా డ్యూడ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.